రాత్రి 2 గంటల సమయం. భయంకరమైన చలిలో ట్రక్ డ్రైవర్ బిజ్జు ట్రక్ ని హైవే మీద పోనిస్తూ ఉంటాడు. అప్పుడే ఉన్నట్టుండి ట్రక్ ఆగిపోతుంది. ఇప్పుడు ఈ ట్రక్కి ఏమైంది? టైర్ పంచర్ అవ్వలేదు కదా? ఒకవేళ గనక అదే జరిగిందంటే నా పరిస్థితి దారుణమైపోతుంది. దూరాల వరకు కూడా ఎక్కడ మెకానిక్ కూడా దొరకడు. ఆ మాట అనుకుంటూ బిర్జు ట్రక్ నుంచి బయటికి దిగుతాడు. బయటికొచ్చి చూసేసరికి ఒక నల్లని నీడ తన కళ్ళు రాత్రి సమయంలో విచిత్రంగా మెరుస్తూ ఉంటాయి. బిర్జు వణికిపోతూ ఆ నల్లని నీడవైపు చూసి, ఎవరు నువ్వు? అంతలో ఆ నల్లని నీడ బిర్జు దగ్గరకొచ్చి నిలబడుతుంది. అతను ఒక అఘోరి. అతని మొహం చాలా భయంకరంగా ఉంటుంది. అసలు ఎవరు నువ్వు? ఇలా చూడు, నన్ను ఎక్కడి నుంచి వెళ్ళనివ్వు. నేను నీకేమన్యాయం చేశాను? అప్పుడే ఒక పేలుడుతో పాటు బిర్జు తల శరీరం నుండి వేరవుతుంది. ఆ అఘోరి ఎంతో విచిత్రంగా నవ్వుతూ పొగగా మారి అక్కడ్నుంచి మాయమైపోతాడు. ఆ సంఘటన జరిగిన కొన్ని నెలల క్రితం రాజీవ్ తన ఆఫీస్ నుండి సాయంత్రం ఇంటికి చేరుకుంటాడు. అప్పుడే తన భార్య కనిక ఇలా అంటుంది, నేను ఎంతవరకు సమాజంలో ఇలా అవమానాలు పడుతూ ఉండాలి? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు కనిక? ఏమైంది? మన పెళ్ళయి 10 ఏళ్లయ్యాయి, కాని ఇంతవరకు నేను సంతాన సుఖానికి నోచుకోలేదు. మనం దీని గురించి మాట్లాడుకున్నాం కదా కనిక. అనాథాశ్రమం నుండి ఎవరినైనా దత్తత తీసుకుందామని. లేదు, నాకు నా బిడ్డే కావాలి. ట్రై టు అండర్స్టాండ్ కనిక. అందరు డాక్టర్లు మనకు చెప్పేశారు మనం ఎప్పటికీ తల్లిదండ్రులు కాలేము అని. మన ఇంటి పని మనిషి చెప్పింది. దట్టమైన అడవిలో ఒక అఘోరి ఉంటున్నాడట. అతనికి అద్భుత శక్తులున్నాయంట. చాలా మంది అక్కడికి వెళ్లి సంతాన సుఖాన్ని పొందారంట. కనిక, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు ఇప్పుడు వీటన్నిటిని నమ్ముతున్నావా? ఒకసారి అతనితో మాట్లాడితే తప్పేముంది? ఎవరికి తెలుసు, నువ్వు తండ్రివవుతావేమో, నేను అమ్మనవుతానేమో. కనిక మాట విన్న తర్వాత రాజీవ్ ఆలోచనలో పడతాడు. నిజమేంటంటే రాజీవ్కి కూడా సంతానం కావాలనే కోరికుంది. మరుసటి రోజు రాజీవ్ తన భార్య కనికాని తీసుకుని దట్టమైన అడవిలోకి వెళ్తాడు. సాయంత్రం వేళ వాళ్ళిద్దరూ ఒక భయంకరమైన అడవిలో నిలబడి ఉంటారు. ఇక్కడ నాకు నిశ్శబ్దం తప్ప మరేమీ కనిపించడం లేదు. అప్పుడే కనిక దృష్టి దూరంగా వెలుగుతున్న మంట మీద పడుతుంది. రాజీవ్, అలా చూడు, మంట మండుతోంది. ఆ అఘోరి మనకక్కడే కనిపిస్తాడనిపిస్తోంది. రాజీవ్ తన భార్య కనికాని తీసుకుని అటువైపే వెళ్తాడు. అక్కడ వాళ్ళిద్దరికీ మంట కనిపిస్తుంది. వాళ్ళిద్దరూ చూసేసరికి ఒక చెట్టు కింద ఒక అఘోరి ధ్యానంలో ఉంటాడు. నాకు బాగా తెలుసు, మీ ఇద్దరికి పెళ్ళై 10 సంవత్సరాలు దాటిపోయింది. కానీ మీ ఇద్దరికి ఇంతవరకు సంతానం కలగలేదు. మీరు నిజంగానే చాలా శక్తివంతులు. మీరు చెప్పింది నిజమే. నాకు ఎలాగైనా సరే సంతానం కావాలి. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది జరిగి తీరుతుంది. కానీ దానికోసం నువ్వు నా షరతుకి అంగీకరించాలి. ఏంటా షరతు? నాకు నీ ఆత్మ కావాలి. ఏం మాట్లాడుతున్నారు మీరు? అదెలా సాధ్యమవుతుంది? నువ్వు నీ నోటి నుండి చెప్పాలి అంతే, నేను నా ఆత్మను అఘోరికి ఇస్తున్నాను అని. ఆ తర్వాత కొన్ని నెలలకి మీరిద్దరూ స్వయంగా అద్భుతాన్ని చూస్తారు. సరే అఘోరి, ఒకవేళ నీకు అదే కావాలనుకుంటే నేను నా భార్యను సంతోషం పెట్టడం కోసం ఏమైనా చేస్తాను. సరే అయితే నేను నా ఆత్మని అఘోరికి అప్పగిస్తున్నాను. రాజీవ్ ఆ మాట అంటాడో లేదో అప్పుడే మేఘాలు ఉరుముతాయి. ఇక భయంకరమైన మెరుపులు మెరుస్తాయి. కొన్ని క్షణాల్లో తుఫాను మొదలవుతుంది. అఘోరి వాళ్ళిద్దరితో ఇలా అంటాడు, ఇప్పుడు మీరిద్దరు ఇక వెళ్ళొచ్చు ఎక్కడి నుంచి. రాజీవ్ తన భార్యను తీసుకుని హోటల్కి వెళ్తాడు. నాకైతే ఆ అఘోరి పిచ్చివాళ్లా కనిపిస్తున్నాడు. నువ్వు చూసావు కదా ఏం మాట్లాడుతున్నాడు అతను? ఎవరికి తెలుసు, మనమిద్దరం ఏ ఉద్దేశంతో వెళ్ళామో ఆ ఉద్దేశం పూర్తవుతుందేమో. నాకిప్పుడు నా తప్పు గురించి తెలిసొచ్చింది. నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. అనవసరంగా ఇక్కడికొచ్చి నా టైం వేస్ట్ చేసుకున్నాను. మరుసటి రోజు రాజీవ్ కనికాని తీసుకుని తన పట్నానికి తిరిగి వెళ్ళిపోతాడు. అలాగే కొన్ని రోజులు గడుస్తాయి. కాని ఒకరోజు రాత్రి రాజీవ్ గాఢ నిద్రలో ఉండగా అప్పుడే ఉన్నట్టుండి తను లేచి సమ్మోహిత అవస్థలో వెళ్తూ అద్దంలో తనను తాను చూసుకుంటాడు. కాని అద్దంలో రాజీవ్కి తన బింబం కాదు, తనకి అద్దంలో ఆ అఘోరి కనిపిస్తాడు. నువ్వు నీ ఆత్మని నాకు అప్పగించావు.
అందుకని ఇక నీ శరీరం నా సొంతం. ఇక నీ శరీరం నా ఆధీనంలో ఉంటుంది. ఉన్నట్టుండి అఘోరి అద్దంలో నుండి మాయమైపోతాడు. ఇక రాజీవ్ మళ్ళీ వెళ్ళి నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు కనిక రాజీవ్ని లేపుతూ ఉంటుంది. ఉదయం 10 గంటలయ్యింది, మీరు ఆఫీస్కి వెళ్ళట్లేదా? కనిక మాటలు విని రాజీవ్ లేచి కూర్చుంటాడు. లేదు, నేను ఇవాళ ఆఫీస్కి వెళ్ళను. నేను ఇంట్లోనే ఉంటాను. ఏంటంత సీరియస్ అయిపోయారు? నేను ఊరికే అన్నాను. బహుశా మీరు మర్చిపోయినట్టున్నారు. ఇవాళ మీ పాత స్నేహితులు డాక్టర్ అతుల్ మిమ్మల్ని కలవడానికి వస్తున్నారు. మీరు త్వరగా రెడీ అవ్వండి. బజారుకు వెళ్లి ఆయనకిష్టమైన కూరలు కొనుక్కురండి. రాజీవ్ సమ్మోహిత అవస్థలోనే లేచి అక్కడ్నుంచి వెళ్తాడు. కాసేపటి తరువాత రాజీవ్ 2 సంచులు కనిక ముందు ఉంచుతాడు. కనిక సంచుల్ని చూసి, ఏం తీసుకొచ్చారు మీరు? ఎప్పటినుంచి నాన్ వెజ్ తినడం మొదలుపెట్టారు? నాకు తెలిసినంత వరకు మీరు శాఖాహారి కదా? శాఖాహారినే, కానీ ఇప్పుడు నేను మాంసాహారిని అయిపోయాను. తీసుకొచ్చింది వండంతే. కానీ మీరే కదా చెప్పారు మీ స్నేహితులు డాక్టర్ అతుల్ కూడా శాఖాహారి అని. అతను నన్ను కలవడానికి వస్తున్నాడు కాబట్టి నేనేం తింటానో అతను కూడా అదే తినాలి. తన భర్త మాటలు విన్నాక కనిక కోపంగా కిచెన్లోకి వెళ్తుంది. సాయంత్రానికి డాక్టర్ అతుల్ రాజీవ్ని కలవడానికి వాళ్ళింటికొస్తాడు. కానీ రాజీవ్ డాక్టర్ అతుల్తో చాలా విచిత్రంగా ప్రవర్తిస్తాడు. కాసేపటి తరువాత అతుల్ రాజీవ్ ఇంకా కనిక వైపు చూసి, సరే వదినా, నేను బయలుదేరతాను. అంత తొందర ఏముంది? కాసేపు ఆగొచ్చు కదా? లేదు లేదు, నా స్నేహితుడు రాజుకి ఒంట్లో కాస్త బాగలేదనిపిస్తుంది. నేను ఇంకొక రోజు వస్తాను. ఆ మాట చెప్పి అతుల్ అక్కడ్నుంచి బయటికి వెళ్తాడు. కాని తను కొంత దూరం వెళ్తాడు. అంతలో తన చెవులకు రాజీవ్ గొంతు వినిపిస్తుంది. వెళ్ళడానికి నీకు అంత తొందర ఎందుకు? అతుల్ ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూస్తాడో అప్పుడు వెనక రాజీవ్ నిలబడి తననే చూస్తూ ఉంటాడు. రాజు, నీకు అసలు ఏమైంది? నేను నిన్ను ఎన్నో ఏళ్ల తర్వాత కలవడానికి వచ్చాను, కానీ నువ్వు తినడానికి మీట్ వండించావు. నీకు తెలుసు కదా నేను మీట్ తిననని. అతుల్ ఆ మాట అంటాడో లేదో అంతలో మరుక్షణమే రాజీవ్ అఘోరీగా మారిపోతాడు. తన మొహం ఎంతో భయంకరంగా ఉంటుంది. అది చూసి అతుల్ ఆశ్చర్యపోతాడు. నీ ఎదురుగా ఉన్నది నీ స్నేహితుడు కాదు మూర్ఖుడా, నేను ఒక అఘోరిని. నేను నీ చావుగా మారి వచ్చాను. ఉన్నట్టుండి ఒక పెద్ద పేలుడుతో అతుల్ తల తన శరీరం నుండి వేరుపడుతుంది. ఇక రాజీవ్ అక్కడ్నుంచి మాయమైపోతాడు. ఆ రోజు తర్వాత పట్నంలో రహస్యమయమైన హత్యలు జరుగుతూ ఉంటాయి. రాజీవ్ తరచూ రాత్రి సమయంలో తమ ఇంట్లో నుంచి మాయమవుతూ ఉంటాడు. ఒకరోజు రాజీవ్ భార్య కనిక ఎంతో కోపంగా రాజీవ్తో, మీరు నాకు చెప్పాల్సిందే, అసలు రాత్రివేళ మీరెక్కడికి వెళ్తున్నారు? నాతో కాస్త గొంతు తగ్గించి మాట్లాడు కనిక. నాకు గట్టిగా మాట్లాడితే నచ్చదు. నేను రాత్రివేళ ఎక్కడికి వెళుతున్నాను, ఎవరిని కలుస్తున్నాను అనే దాని గురించి నీకు అనవసరం. ఆ మాట చెప్పి రాజీవ్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడికి కనికా పని మనిషి రాధా వచ్చి కనికాతో ఇలా అంటుంది. అమ్మగారు, మీకు అయ్యగారిలో ఏదైనా మార్పు కనిపిస్తోందా? ఖచ్చితంగా కనిపిస్తోంది. నేను చూస్తున్నాను, అడవిలో ఆ అఘోరి దగ్గరికి వెళ్ళాము. ఆ తర్వాత కొన్ని రోజుల నుండి ఈయన విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. రాత్రివేళ తరచూ మాయమైపోతున్నారు. కనిక మాట విన్న తర్వాత తన పని మనిషి ఆశ్చర్యపోయి ఇలా అంటుంది. మీరు ఏ అఘోరి గురించి మాట్లాడుతున్నారు? అదే, అతని గురించి నువ్వే కదా చెప్పావు. అంటే దీని అర్థం మీరు 4 నెలల క్రితం ఆ అఘోరి దగ్గరికి వెళ్లారా? అవును అమ్మగారు, మీరు వెళ్లి ఏ అఘోరిని కలిసొచ్చారో తెలీదు. ఎందుకంటే నేను మీకు ఏ అఘోరి గురించైతే చెప్పానో అతను గత 6 నెలల నుంచి మన ఊర్లో ఉన్న అడవిలోనే ఉంటున్నారు. ఆ మాట విని కనిక చాలా భయపడుతుంది. జరిగినదంతా కూడా తన పని మనిషి రాధకు చెప్తుంది. నాకు ఖచ్చితంగా తెలుసు రాధా, ఆ అడవిలో ఉన్న ఆ అఘోరీనే నా భర్తనేదో చేశాడు. అమ్మగారు, ఇంకా ఆలస్యం చేయకండి, నాతో పాటు పదండి. రాధ కనికాని అడవిలోకి తీసుకువెళ్తుంది. అక్కడ ఒక అఘోరి కళ్ళు మూసుకొని కూర్చొని ఉంటాడు. ఉన్నట్టుండి అతను కళ్ళు తెరుస్తాడు. అతను కనికా వైపు చూసి, మీ ఇంట్లో అఘోరి నీడపడింది. ఆ మాట వినగానే కనిక ఆశ్చర్యపోతుంది. నాకు మీరు చెప్పిందేమీ అర్థం కావడం లేదు. నీకు అంతా అర్థమవుతుంది. ముందు నాకు ఒక విషయం చెప్పు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? కనిక ఆ అఘోరికి జరిగిందంతా చెప్తుంది.
అది విన్న తర్వాత అఘోరి గట్టిగా అరుస్తూ కనికాతో, మూర్ఖురాల, నువ్వు అడవిలో ఏ అఘోరినైతే కలిశావో అతను అఘోరి కాదు, అతను అఘోర్, ఒక రాక్షస పూజారి. ఈ ప్రపంచం నుండి ఎప్పుడో వెళ్ళిపోయాడు. అతని ఆత్మ అడవులోనే బందీగా ఉంది. కానీ నీ భర్త తన ఆత్మను అర్పించి తనకు తన శరీరాన్నిచ్చాడు. అప్పటినుంచి అఘోర్ నీ భర్తలో ఉండి నగరంలో నిర్దోషులైన ప్రజల ప్రాణాలు తీస్తున్నాడు. అతనింతవరకు ఎన్ని ప్రాణాలు తీశాడో తెలియదు. ఒకవేళ గనక అతన్ని ఆపకపోతే అతని ప్రపంచంలో మానవ రూపంలో మళ్లీ జన్మించడంలో విజయం సాధిస్తాడు. ఆ మాట చెప్పి అఘోరి మంత్రం చదువుతాడు. మరుక్షణం కనిక ఇంకా రాధ అఘోరితో సహా ఒక హైవేకి చేరుకుంటారు. అక్కడ రాజీవ్ మౌనంగా నిలబడి ఉంటాడు. అఘోరి కనికాతో, ఇతనే కదా నీ భర్త? అవును, ఇతనే నా భర్త. ఇతను నీ భర్త కాదు, ఇతను అఘోర్. ఇప్పుడే నీకు తెలిసిపోతుంది. ఆ మాట చెప్పి అఘోరి తన సంచిలో నుంచి బూడిదను బయటికి తీసి రాజీవ్ మొహం మీదకు విసురుతాడు. మరుక్షణమే రాజీవ్ ఎంతో గట్టిగా అరుస్తూ అడవిలో ఉండే అఘోరీగా మారిపోతాడు. ఎక్కడి నుంచి వెళ్ళిపో అఘోరి, లేదంటే ప్రాణాలు కోల్పోతావు. నాకు తెలుసు నువ్వు అఘోరి కాదు, నువ్వు అఘోర్ అని, రాక్షసన్ను పూజించే నల్లటి ఆత్మ. నువ్వు వీళ్ళిద్దరి అమాయకత్వాన్ని అడ్డంగా పెట్టుకొని ఎంతమంది ప్రాణాలు తీయాలో తీశావు. కానీ ఇక చాలు, నీకు నరకానికి వెళ్లే సమయం వచ్చింది. ఆ మాట చెప్పి అఘోరి తన సంచిలో నుంచి ఎర్ర రంగులో మంత్రించబడిన సింధూరాన్ని తీసి అఘోర్ మొహం మీదకు విసురుతాడు. ఉన్నట్టుండి ఒక పేలుడుతో రాజీవ్లో నుంచి నల్లని పొగ బయటికి వస్తుంది. ఇక ఆ నల్లని పొగ భయంకరమైన అఘోరీగా మారిపోతుంది. కొన్ని క్షణాల్లోనే అతను బూడిదయ్యి గాలిలో కలిసిపోతాడు. రాజీవ్ మామూలైపోతాడు.